తిరుపతితో జరిగిన స్వాముల సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా తిరుమలలో జరుగుతున్న వ్యాపార దొరలపై పోరాటం చేస్తున్నాం. పోరాటాలు చేసిన ప్రభుత్వం టీటీడీ పెద్దలు ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులకు భూములను ఇవ్వటాన్ని వ్యతిరేకించి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాం. లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను సమకూరుస్తున్నారని చెప్పినట్లు రామచంద్ర యాదవ్ గుర్తు చేశారు. అయినా టీటీడీ స్పందించలేదు. వెంకటేశ్వర స్వామి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోరాటం కొనసాగిస్తానని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. తిరుమల నుండి ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇవ్వడం అపచారం, ఏడుకొండల వద్ద ముంతాజ్ హోటల్ నిర్మించడం అపచారమని శ్రీనివాసానంద స్వామి వాపోయారు. అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని వేలాది సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు కూటమి ప్రభుత్వం ఇవ్వడం ఇది చాలా భరించరానటువంటి చాలా బాధాకరమైన విషయం. సాక్షాత్తు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం, రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం, ఎంతోమంది ఋషులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శేషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం. అటువంటి పుణ్యస్థలంలో మేమేమి అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు. నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి. కానీ ఆ ఏడుకొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే ఏడుకొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. మేము హితవు పలుకుతూ ఉన్నాం. తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం